అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి రామమందిర నిర్మాణం పూర్తి చేయటం, అక్కడ పూజాధికాలు ఇవన్నీ జరుగుతుండడం, అలాగే అతిపెద్దదైనటువంటి పతాకం కూడా అక్కడ ఎగురవేయటం ద్వారా శతాబ్దాల క్రితం అయోధ్య రామమందిరాన్ని కూల్చి తొడగొట్టినటువంటి నీచాతి నీచుల తరాలు ఇప్పటికీ ఉన్నాయి. మన మధ్యలో ఆ స్వభావాలు ఉన్నవాళ్ళు ఉన్నా వాళ్ళ మీద న్యాయపరంగా చట్టపరంగా పోరాడి విజయం సాధించి నిర్మాణం పూర్తి చేస్తే ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉన్నవాళ్ళు అంతో ఎంతో దానికి సంబంధించినటువంటి డొనేట్ చేయడం ద్వారా హిందువుల యొక్క ఆకాంక్షను బలంగా వినిపించినటువంటి స్థితి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ప్రాణప్రతిష్ఠకి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయిపోయాక ఇప్పుడు అక్కడ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది ట్రస్టు. రామమందిర ఉద్యమంలో ప్రాణాలర్పించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పోరాట యోధుల యొక్క ఒక స్మారకాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది రామమందిర్ ట్రస్ట్. ఎంతమంది చనిపోయారు రామాలయ ఉద్యమంలో, ఆ చనిపోయినటువంటి వాళ్ళ స్మారకంగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం.